కొత్తపేట జగ్గిరెడ్డి బతక నేర్చిన రాజకీయం చేస్తున్నారా? జనం సమస్యల సంగతి తర్వాత నేను మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారా? అధికార పార్టీని పైకి తిడుతూనే లోలోపల వాళ్ళిచ్చింది పుచ్చుకుంటున్నారా? ఇసుక ర్యాంపులు మట్టి దిబ్బల విషయంలో రెండు పార్టీలు కలిసి పండగ చేసుకుంటున్నాయా? నేతలంతా పంచేసుకుందాం రా అంటున్నారా? చుట్టూ గోదావరి ఉన్నా తాగడానికి చుక్క నీరు లేని ఊళ్ళ కోసం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? కోనసీమ ముఖద్వారంలో అన్ని పై కోతలేనా లేక చేసే పనులు ఏవైనా ఉన్నాయా? తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులే ఎక్కువ కాలం శాసనసభ్యులుగా పనిచేశారు. కోనసీమకు ముఖద్వారంగా ఉన్న ఈ సెగ్మెంట్లో కాపులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. కానీ ఆ సామాజిక వర్గం నుంచి బండారు సత్యానందమే తొలి ఎమ్మెల్యే. కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలు ఉన్న ఈ నియోజకవర్గ ప్రజల తీర్పు కులాలకతీతంగా ఉంటుంది. అభ్యర్థిని పార్టీని బట్టి ఓటేస్తూ మార్పు కోరుకుంటారు. అందుకే తక్కువ ఓట్లున్న రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలకు చెందినవారే ఇక్కడి నుంచి ఎక్కువగా ఎమ్మెల్యేలయ్యారు. వరి, కొబ్బరితో పాటు అంతర్రాష్ట్ర అరటి మార్కెట్ ఉన్న వాణిజ్య ప్రాంతం ఇది. మాకు సరైన మురుగునీటి సౌకర్యం గట్రా లేకపోవడం వల్ల నానా చండాలం కింద వాతావరణ కాలుష్యం జరుగుతుందండి. దీంతో మాకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. కొత్తపేట తాలూకా మొత్తం మీద రోగులు వచ్చి సేవలు అందించవలసి ఉంటుంది. వైద్యులు ఎవరూ కూడా నియమింపబట్టలేదు. కానీ పేషెంట్లు మాత్రం సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించుకుంటున్నారు. 2,21,286 మందితో తూర్పు గోదావరి జిల్లా మొత్తం మీద అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం కొత్తపేట. ఇందులో పురుషుల కంటే మహిళలు 316 మంది ఎక్కువ ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు కూడా 18 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే కాపు ఓట్లు అత్యధికంగా 80,000 ఉన్నాయి. తరువాతి స్థానంలో బీసీ, ఎస్సీలు దాదాపు సమానంగా ఉంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తితే గోదావరి ముందుగా పరుగులు పెట్టేది ఈ నియోజకవర్గంలోకే. అయినా ఇక్కడ మాత్రం తాగు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. చుట్టూ నీళ్లున్న లంక గ్రామాల్లో సైతం రక్షిత మంచినీళ్లు దొరకవు. బొబ్బర్లంక నుంచి కొత్తపేట దాకా 3 కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ వెంబటే ఉన్న ఊళ్ళలో నీళ్ల కోసం అల్లాడుతూ ఉంటారు. వాటర్ ట్యాంకుల పనులు నత్తనడకం జరుగుతున్నాయి. ఆత్రేయపురం దగ్గర నిర్మాణం పూర్తయినా ఊళ్ళలోకి పైప్ లైన్స్ వేయలేదు. దీనివల్ల ప్రయోజనం ఎవరికో అర్థం కావడం లేదు అంటున్నారు స్థానికులు. మరో గత్యంతరం లేక ప్రైవేట్ ప్లాంట్ల నుంచి క్యాన్స్ లో తాగునీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఇంటికాడ బోర్ నీళ్ళు తాగుదామన్నా కూడా పిల్లలకు అనారోగ్యాలు చేస్తున్నాయి. దానివల్ల బోర్ నీళ్ళు తాగలేక దూరం వచ్చి తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. పంచాయతీ బోర్డు ద్వారా రావాల్సిన నీళ్ళు రావట్లేదు. అందుకే మేము డాక్టర్ వాటర్ కొనుక్కుంటున్నాం. నాయకు చెప్పడం జరిగింది కానీ పని మాత్రం జరగలేదు. నాకు ఇంటింటికి మంచి వాటర్ వెళ్ళాలని ఫెసిలిటీ, వాటర్ సప్లై వెళ్ళాలని, ఇంటింటికి ప్యూరిఫై వాటర్ కావాలని కోరుకుంటున్నాం. సాగునీటి సంగతి కూడా అలాగే ఉంది. చివరి భూములకు నీళ్లందక కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. ఖరీఫ్, రబీ అని లేదు, ఏ సీజన్లోనైనా ఇదే దుస్థితి. బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం మధ్య 10 కిలోమీటర్లలో 3 ఎత్తిపోతల పథకాలున్నా అవి ఏనాడు పనిచేసిన పాపాన పోలేదు. ఎప్పుడూ మరమ్మతులే, సకాలంలో రిపేర్లు చేసేవాళ్లు ఉండరు. ఆ స్కీమ్స్ నమ్ముకొని పంట వేస్తే నిండా మునుగుతున్నామంటున్నారు రైతులు. గోదావరి నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదండి, అంత లేదండి. అసలనే ఓ పూట వస్తే ఓ పూట రావట్లేదండి. ఒక్కోసారి చాలా ఇబ్బంది పడుతున్నారు మనుషులకి. ఇంకా వెళ్ళే పోలు వచ్చే పోలు ఆఫ్ చేస్తున్నారు, ఆగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. జనం ఒక్కోసారి లేక మంచిలు లేకండి. నియోజకవర్గంలో కొన్ని ఊళ్లకు మాత్రమే సరైన రోడ్లున్నాయి. ఎక్కువ శాతం గ్రామాలకు ఇప్పటికీ మట్టి రోడ్లే దిక్కు. రావులపాలెం నుంచి అమలాపురం దాకా, జొన్నడ నుంచి మండపేట దాకా బైపాస్ రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. ట్రాఫిక్ పెరిగిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుపతిగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ర్యాలీ జనార్దన స్వామి ఆలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇరుకు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సదుపాయం సక్రమంగా ఉంటే ఈ ఆలయాలు మరింత అభివృద్ధి చెంది తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు స్థానికులు. ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. సౌకర్యాలు పెరిగి టెంపుల్ టూరిజం వృద్ధి చెందితే తమకు కూడా ఉపయోగం ఉంటుందన్నది తయారీదారుల అభిప్రాయం. నెక్స్ట్ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా రావడం వల్ల రోడ్లు కూడా చాలా తొందరగా పాడైపోతుందండి. అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. పట్టించుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్ కూడా ఎక్కువ 90% ఇక్కడ జరుగుతుంది యాక్సిడెంట్లన్నీ. దాన్ని కూడా ఎవరో సరిగ్గా పట్టించుకోవడం లేదండి. రాజకీయంగా చూస్తే ఇక్కడ టీడీపీ, వైసీపీ దొందే అన్నట్టుగా ఉంది. ఇక్కడ వదిలేసేది మాత్రం జనం కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. కేవలం తమ వృద్ధి కోసం అక్రమ దందాలతో జేబులు నింపుకోవడానికి మాత్రమే నాయకులు పార్టీ భేదాల్ని మర్చిపోతూ ఉంటారన్నది లోకల్ టాక్.
ద్వితీయ శ్రేణి నాయకుల సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి దందా శృతిమించిపోతున్నాయని అధికార ప్రతిపక్షాలు కుమ్మకు కావడంతో అడిగేవాళ్లే లేకుండా పోయారు అన్నది నియోజకవర్గంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఉచిత ఇసుక అని చెప్పి ప్రవేశపెట్టి అధికారులతోటి వెనకాల ఈ రాజకీయ నాయకులందరూ కూడా అండదండలతో ఇసుకలో మొత్తం అందరూ కూడా అన్ని పార్టీలు కూడా బాటాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గంలో ఇసుక మీద చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో బండారు సత్యానందం హవా నడిపిస్తున్నారు. వీళ్ళందరికీ తోడు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యన్ కూడా ఇదే నియోజకవర్గం కావడంతో తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ విషయంలో పరస్పరం తిట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నా ఇసుక ర్యాంపుల్లో వాటాల పరంపర దగ్గరకు వచ్చేసరికి అంతా ఒకటేనని, అందరికీ సమాన వాటాలు అందుతున్నాయని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే అధికంగా ర్యాంపులున్నాయి. ఇలా కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి అన్నది ప్రధాన ఆరోపణ. జనంలో చర్చ అలా జరుగుతుంటే ఎమ్మెల్యే మాత్రం నేనే పాపం ఎరుగునని అమాయకంగా చెబుతున్నాడు. ఇసుక, మట్టి మాఫియా మొత్తం టీడీపీ వాళ్ళదేనని, తనకు నియోజకవర్గ అభివృద్ధి తప్ప ఇంకేం పట్టదు అన్నది ఆయన మాట. మేము ఏ లెటర్ పెట్టినా మమ్మల్ని పక్కన పెట్టి ఇవాళ ఎక్స్ఎమ్మెల్యేల పేరుతో మరి జీవోలో రిలీజ్ చేసేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఏదైతే అప్పుడు మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులే తర్వాత అంచెల వారీగా దశల వారీగా ఈ యొక్క వాటర్ స్కీమ్ శాంక్షన్ అయ్యి తర్వాత మళ్ళీ దశల వారీగా కొంత డబ్బు వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయి దశల వారీగా ముందుకు వెళ్ళాల్సినట్టు అన్ని కూడా నత్తనట్టుగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏమన్నా అడిగితే అభివృద్ధి నిరోధకులుగా మమ్మల్ని పేరు తీసుకొస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మేము కంప్లైంట్ చేసిన వాటికి కూడా సమాధానం లేవు. నా దగ్గర రిటర్న్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ మీద వాటాలు పంచుకుంటే నేను కంప్లైంట్ ఎందుకు చేస్తాను? సెగ్మెంట్ లో బండారు సత్యానందం, రెడ్డి సుబ్రహ్మణ్యందే హవా మొత్తం. తాను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడెప్పుడూ చేయనంత అభివృద్ధి గడిచిన 3 ఏళ్లలో చేశానంటున్నారాయన. ఇన్ఛార్జిగా కోట్ల రూపాయల నిధులు రాబట్టగలుగుతున్నారని, అధిక సంఖ్యలో పింఛన్లు కూడా ఇప్పిస్తున్నారంటున్నారు సత్యానందం. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారాయన. అభివృద్ధిగా ప్రజలు కోరుకునే అభివృద్ధి అందివ్వడం కోసం మంచినీటి ఇబ్బందులు లేకుండా కానీ, వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ, లేకపోతే ఇంటింటికి గ్యాస్ అందించే కార్యక్రమాలు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ అన్ని కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు సమ్మిళితం చేసి పైకి ఒకరినొకరు తిట్టుకున్నా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా జనం మాత్రం ఆ మాటల్ని నమ్మడం లేదు. 2 పార్టీల నాయకులు కుమ్మక్కై దోచేసుకుంటున్నారన్న అభిప్రాయం పెరిగిపోతోంది. కేవలం పై స్థాయిలోనే కాదు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా నీకు నేను, నాకు నువ్వు అన్నట్టుగా వాటాలేసుకుని మరీ దండేసుకుంటున్నారని, అలాంటప్పుడు మా తరపున పోరాడేది ఎవరని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మొత్తం మీద జగ్గిరెడ్డికి ప్రస్తుతం అంత సానుకూల వాతావరణం లేదు అన్నది స్థానిక అభిప్రాయం. అదే టైంలో ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో టీడీపీ కూడా విఫలమవుతోంది. 2 సార్లు టీడీపీ, ఒకసారి పీఆర్పీ నుంచి గెలిచిన సత్యానందం ఈసారి సైకిల్ దిగి జనసేన పార్టీలో చేరతారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అలాంటిదేమీ లేదంటున్నా జనం మాత్రం నమ్మడం లేదు. అదే జరిగితే సమీకరణాలు చాలా మారిపోయే అవకాశం ఉంది.